హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి అలా గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇటు పక్కన సుభాష్ అంబిక మాటని కాదని చెప్పి ఇంత దూరం వచ్చిన తర్వాత లక్ష్మిని చంపకపోతే నేను జీవితాంతం ప్రశాంతంగా ఉండలేను, కాబట్టి లక్ష్మి బ్రతకకూడదు, నేను వెళ్ళి నా పగని తీర్చుకుంటాను అని చెప్పి అలా లక్ష్మి కోసం లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంటి లోపలికి ఎవ్వరూ చూడకుండా లక్ష్మి తన గదిలో నుంచి వస్తూ ఉండగా బయటికి ఒక్కసారిగా సుభాష్ మొహానికి ముసుగు వేసుకొని కత్తి పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు. లక్ష్మిని అలా ఒక్కసారిగా నోరు దగ్గర నొక్కేస్తూ నోరు తెరవకుండా లోపలికి కత్తి పట్టుకొని బెదిరిస్తూ లోపలికి లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడు. గది లోపలికి అలా గోడకి ఆనిచ్చి లక్ష్మిని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. మాట్లాడవంటే నిన్ను చంపేస్తాను అంటూ ఉంటాడు. లక్ష్మి చాలా భయపడుతూ ఉంటుంది. ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. కానీ సుభాష్ మాత్రం కత్తి పట్టుకొని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లక్ష్మిని నన్ను వదిలిపెట్టు అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది. కానీ నోరుని నొక్కేస్తూ ఉంటాడు సుభాష్. నోరు తెరవకుండా లక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నిన్ను బ్రతకనివ్వని, నన్ను జైల్లో పెట్టిస్తావా? నిన్ను అస్సలు బ్రతకనివ్వను, నిన్ను చంపేస్తాను, ఈరోజు నా పగ తీరాల్సిందే అని చెప్పి లక్ష్మిని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇంతలో అక్కడికి విహారీ వస్తాడు. లక్ష్మిని పలకరించి మాట్లాడటానికి తన గదిలోకి వెళ్దామని కూడా గది బయటే ఆగిపోతాడు. లక్ష్మితో మాట్లాడాలని ఉంది, కానీ పాపం పడుకుందేమో, అసలే పొద్దున్నుంచి చాలా టయర్డ్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకులే తనని డిస్టర్బ్ చేయడం, రేపు పొద్దున్న మాట్లాడదాం అని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ లక్ష్మికి విహారీ వచ్చిన విషయం అర్థమవుతుంది. సుభాష్ నోరుని నొక్కేస్తూ ఉంటాడు లక్ష్మిని మాట్లాడనివ్వకుండా. కానీ లక్ష్మి ఎలాగైనా విహారీకి తెలియాలి అని చెప్పి సౌండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన కాలుని అలా కొడుతూ ఉంటుంది. తన పట్టీలు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, గల్ గల్మని. ఇకప్పుడు విహారీ అనుకుంటాడు లక్ష్మి లెగిసే ఉన్నట్టుంది అని చెప్పి అలా ఆ సౌండ్ వినిపించి గది లోపలికి వెళ్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ లక్ష్మిని చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సుభాష్ కత్తి పట్టుకొని. ఇక విహారీ చాలా కోపంగా వెళ్ళి సుభాష్ చేయి పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఏం చేస్తున్నారా, ఎవరు నువ్వు? లక్ష్మి నువ్వు తప్పుకో అని చెప్పి లక్ష్మిని పక్కకి లాగివేస్తూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే విహారీ చేతిలో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికి అలా పారిపోతూ ఉంటాడు. విహారీకి దొరకకుండా అలా మెట్లు దిగి కిందకి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు. కానీ విహారీ తరుముకుంటూ సుభాష్ వెనకాలే వస్తూ ఉంటాడు. ఆ అరుపులకి ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు. అంబిక, యమున, పద్మాక్షి, సహస్ర అందరూ బయటికి వస్తారు. ఎవరు వాడు అని అరుస్తూ ఉంటారు. ఇక్కడ విహారీ సుభాష్ని పట్టుకుంటాడు. అలా కాలర్ పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇక మొహానికి ఉన్న మాస్క్ని కూడా తీసివేస్తూ ఉంటాడు. ఇకప్పుడు సుభాష్ మొహం అందరికీ కనిపిస్తూ ఉంటుంది. సుభాష్ నువ్వా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు విహారీని చూసి అందరూ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక సుభాష్ని చూసి ఆశ్చర్యపోతారు. అంబిక అయితే సుభాష్ నేను వద్దన్నా కూడా నువ్వు లక్ష్మిని చంపే ప్రయత్నం చేసి ఇంటి లోపలికి వచ్చావా? నేను విహారీకి దొరకకుండా వెళ్ళిపోమని చెప్పాను కదా, సుభాష్ ఎందుకు వచ్చావు నువ్వు అంటూ మనసులో సుభాష్ గురించి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సుభాష్ నిజాలన్నీ చెప్పేస్తే అంబిక నిజ స్వరూపం కూడా బయటపడిపోతుంది. భయపడుతూ ఉంటుంది. నువ్వు సుభాష్ ఎందుకురా లక్ష్మిని చంపే ప్రయత్నం చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టించిందని నువ్వు కోపం పెట్టుకొని పగ తీర్చుకుందామని వచ్చావా అంటూ విహారీ సుభాష్ని కొడుతూ ఉంటాడు. ఇకప్పుడు విహారీని చూసి లక్ష్మి కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక సుభాష్ని చూసి భయపడుతూ ఉంటారు అందరూ కూడా. ఇక సుభాష్ని ఏం చేయబోతున్నాడో విహారీ చూద్దాం రానున్న ఎపిసోడ్లో.